బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికారులు ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుపడుతున్నాయి. దీంతో బోర్డు అధికారులు జోక్యం చేసుకుని ఏపీకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సారథ్యంలో ఇప్పటికే సమావేశం జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికారులు ప్రాజెక్టు కుడి కాలువ నుండి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుపడుతున్నాయి. దీంతో బోర్డు అధికారులు జోక్యం చేసుకుని ఏపీకి నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సారథ్యంలో ఇప్పటికే సమావేశం జరగాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మన నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన జల వివాదం ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా గత క్రమంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ మధ్య రైతులకు సంబంధించినటువంటి త్రాగునీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కు త్రాగునీరు అయితేనేమి మిగతా సంబంధించినటువంటి కృష్ణా జలాలు అందించడానికి లెఫ్ట్ కెనాల్ నుండి తెలంగాణలోని పలు ప్రాంతాలకు తాగునీరుకు సంబంధించినటువంటి కేటాయింపులు వాటర్ సంబంధించి తేల్చిలేయడానికి నిర్లక్ష్యం జరిగింది. అయితే తెలంగాణలోని నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారిగా ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాజెక్టు సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం నిన్నటి ఈ ఏపీకి సంబంధించినటువంటి వాటర్ రిలీజ్ చేశారు. అలాగే లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన తెలంగాణకు కూడా రిలీజ్ చేయడానికి కూడా ఒప్పందం చేసినట్టు కూడా ఇప్పుడు అధికారికంగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర గతంలో ఇబ్బందికర వాతావరణం ఉండేది. ఇప్పుడు సమన్వయంతో పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ అయితేనేమి రైతులకు సంబంధించిన వాటర్ రిలీజ్ చేయడానికి ఒక మంచి వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.